వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. గవర్నెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సందర్భం ఏమిటి? గూగుల్ యొక్క చాట్ బాట్ అయినటువంటి జెమినై వార్తల్లో నిలుస్తుంది. ఎస్పెషల్లీ జెమినైకి సంబంధించిన ఇమేజ్ క్రియేషన్ ఫీచర్. ఈ ఫీచర్‌లో భాగంగా జెమినైకి ఎవరైనా యూజర్ టెక్స్ట్ ప్రాంప్ట్‌ని అందించినట్లయితే, ఆ టెక్స్ట్ ఆధారంగా అది ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేయడం జరుగుతుంది. బట్ అవుట్‌పుట్ వచ్చే రిజల్ట్ చూసినట్లయితే చాలా కాంట్రోవర్షియల్‌గా, ఫ్యాక్చువల్లీ ఇన్‌కరెక్ట్‌గా ఉండడం జరుగుతుంది. సో, దీని దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా జెమినై ఎస్పెషల్లీ ఇమేజ్ క్రియేషన్ ఫీచర్ ఏదైతే ఉంటుందో అది క్రిటిసిజంని ఎదుర్కొంటుంది. ఈ దృష్ట్యా ఇమేజ్ క్రియేచర్ ఫీచర్ వరకి గూగుల్ దాన్ని ఆపేసింది. ఇండియాలో మన దేశానికి సంబంధించినట్లయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పైన ఈ జెమినై చాట్‌బాట్ అనేది కొన్ని కాంట్రోవర్షియల్ కామెంట్స్‌ని రిలీజ్ చేయడం వల్ల వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంలో ఇండియన్ గవర్నమెంట్ గూగుల్‌కి షో కాజ్ నోటీసులను కూడా పంపించడం జరిగింది. సో, ఇవన్నిటి దృష్ట్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అసలు ఎవరు క్రియేట్ చేస్తారు? ఎందుకు క్రియేట్ చేస్తారు? అంటే ఉపయోగాలేమిటి? యూజ్ చేసే వాళ్ళెవరు? అండ్ వీళ్ళ మధ్యలో డైనమిక్ ఏ విధంగా ఉంటుంది? గవర్నెన్స్ యాస్పెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ముఖ్యంగా చూద్దాం. మొదటగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పేరులో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనిషి ఏవైతే ఫంక్షన్స్ పర్ఫార్మ్ చేయగలడో అదే ఫంక్షన్స్‌ని మనిషి కాకుండా మానవేతర ఏదైనా మెషిన్ ఉన్నట్లయితే అది పర్ఫార్మ్ చేస్తే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌గా భావిస్తాం. మనిషి ఆలోచించగలడు. ఇంతకు ముందు మీరు మెషిన్ ఏదైనా ఆలోచించగలదా అంటే ఆన్సర్ వుడ్ బి నో. బట్ ఈ రోజులలో అది కరెక్ట్ కాదు. సో, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి డెవలప్ చేసేది ఎవరు? టెక్నాలజికల్ కంపెనీస్. టెక్నాలజికల్ కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మనిషి పర్ఫార్మ్ చేసే టాస్క్‌లని ఇది పర్ఫార్మ్ చేస్తుందంటున్నాం. ఏ విధంగా అంటే మనిషి పర్ఫార్మ్ చేసే టాస్క్‌లకు సంబంధించినటువంటి డాటా ఏదైతే ఉంటుందో, ఎస్పెషల్లీ బిగ్ డాటా లాంటివి ఉపయోగించి వీళ్ళు మెషిన్స్‌ని ఎక్విప్ చేస్తున్నారు టు పర్ఫార్మ్ ద టాస్క్స్ ఆఫ్ హ్యూమన్స్. సో, బిగ్ డాటా యొక్క పాత్ర ఉంటుంది. మరి యూజర్స్ ఎవరు? యూ అండ్ మీ. కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మనమే ఈ ప్రొడక్ట్స్ యొక్క యూజర్స్. చాలా మంది నాకు తెలిసి చాట్ జీపీటీ యూజ్ చేశారని అనుకుంటున్నాను. ఈ మధ్యలో మనకి ఇమేజ్ క్రియేచర్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి. సో, అవి కూడా యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో, ఎండ్ యూజర్స్ వచ్చేసి మనకి కామన్ మ్యాన్. ఎందుకు మనం ఎండ్ యూజర్స్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఉంటుంది ఇక్కడ మనకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ముందుగా చూసినట్లయితే అన్ని రంగాలలో దీని ప్రెజెన్స్ అనేది ఉంది. విద్య, వైద్యం ప్రతి చోట దీని ప్రెజెన్స్ అనేది ఉంది. సో, ఇప్పుడు నాకు ఈ టెక్నాలజీ నచ్చలేదు. సో, నేను నుంచి బయటికొస్తాను అని నో చెప్పడానికి అవకాశం లేదు. ఎసెన్షియల్లీ మనము ఆ చాయిస్‌ని కోల్పోయాం. ఎందుకు లేదు? యూజర్ అగ్రీమెంట్స్ ఉంటాయి. మనం ఏదైనా మొబైల్ కొన్నప్పుడు, లేకపోతే ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒస్తాయి. సో, మనం యెస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు. కానీ అన్ని రంగాలలో ఉంది అన్నప్పుడు మీరు ప్రతి దాని నుంచి బయట ఉండలేరు. బ్యాంకింగ్ సేవలు కావాలి, లేదా ఒక హాస్పిటల్ ఎళ్లారు. వాటిలన్నిటిలో కామన్ ఎలిమెంట్ ఇంక్రీజింగ్‌లీ యూజ్ చేసే టెక్నాలజీ ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇంకొకటి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చాలా లీగల్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. కొన్ని పేజీల కొద్దీ, కొన్ని వందల వర్డ్స్‌లో మనకి కంటెంట్ అనేది ఉంటుంది. సో, మనం చాలా వరకి 90% ఆఫ్ ద యూజర్ మనం జనరల్‌గా తీసుకున్నా కూడా ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజర్ అగ్రీమెంట్‌ని చదవరు. సో, ఈ దృష్ట్యా మనం టిక్ చేసి మామూలుగా వెళ్ళిపోతా ఉంటాము. ఇక్కడ మనకు కనిపించేదేందంటే ఒక ఇంబాలన్స్ కనిపిస్తుంది. ఓకే. పవర్ ఇంబాలన్స్ అనేది కనిపిస్తుంది. టెక్నాలజికల్ కంపెనీస్ అనేవి చాలా ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన ఈ లీగల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, మనల్ని యూజర్స్‌ని ఎక్విప్ చేసే బదులు, అంటే మనల్ని ఎంపవర్ చేసే బదులు డిసడ్వాంటేజ్ పొజిషన్‌లో ఉంటుంది. సో, ఇక్కడ మనకు కనిపించేదేంటంటే పవర్ ఇంబాలన్స్. సో, కావాలనుకున్నా గూడా ఇండివిడ్యువల్ అనేది చాయిస్ అనేది ఎసెన్షియల్లీ లేకుండా పోయింది. మరి అలాంటప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని చూసుకున్నట్లయితే ఉపయోగాలు చాలా ఉన్నాయన్నాము. దాంతో పాటు దుర్వినియోగం కూడా చాలా ఉంది. చాలా వరకి మనం వార్తల్లో చూస్తుంటాం. ఫేక్ న్యూస్ సంబంధించి, అలాగే డీప్ ఫేక్ ఇమేజెస్ అనేవి చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఇర్రివోకబుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరి పైన ఉంటుంది వీటిని అరికట్టాలనేది? ఎండ్ యూజర్ నాట్ ఎక్విప్డ్ అన్నాము. గవర్నమెంట్ అండ్ సంస్థలు ఎవరైతే ఈ టెక్నాలజీని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. గవర్నెన్స్ యాస్పెక్ట్‌లోకి ఇప్పుడు మనం వచ్చేసాం. రెస్పాన్సిబిలిటీ యాస్పెక్ట్ అనేది అండ్ ఈ యూజర్ మరియు కంపెనీల యొక్క మధ్యలో డైనమిక్‌ని గవర్న్ చేయడానికి ఒక రూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ బేస్డ్ అగ్రీమెంట్స్ అనేవి ఉండాలి. కానీ చాలా వరకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే వరకి ఒకటే పర్సెప్షన్ వస్తుంది. ఏంటంటే ఇవి రిస్ట్రిక్షన్‌గా ఉంటాయి. అంటే కంపెనీలనేవి మొగ్గు చూపవు ఈ అగ్రీమెంట్స్‌కి చాలా వరకి. ఎందుకంటే రిస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. టెక్నాలజీ దెబ్బతింటుంది. ఇన్నోవేషన్ అనేది ప్రాస్పర్ కాదు. మీరు రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసినట్లయితే ఇన్నోవేషన్ అనేది జరగదు. సో, దాని దృష్ట్యా కంపెనీస్‌కి ఒక నెగెటివ్ ఉపయోగం వెళ్తుందన్న వాదన మనం వింటున్నాం. కానీ
సో వీటన్నిటిని అధిగమించాలంటే యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది అవసరం. ఎవరైతే యూజర్స్ ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఉన్నారో, మధ్యలో ఇంటర్మీడియేట్స్ ఎవరైతే ఉన్నారో, దాంతో పాటు గవర్నమెంట్, ఈ అందరూ స్టేక్ హోల్డర్స్‌లో ఒక ట్రాన్స్‌పరెంట్ మేనర్‌లో యాక్టివ్ ఎంగేజ్‌మెంట్‌తో రూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ అనేవి డైనమిక్‌గా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడుతూ కొహెసివ్‌గా ఉన్నట్లయితే ఈ రూల్స్ ఎన్వైర్న్‌మెంట్ అనేది ఎండ్ యూజర్‌కి బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఎండ్ యూజర్‌కి అలాగే కంపెనీకి గూడా. కంపెనీకి ఏ విధంగా పబ్లిక్ స్పియర్‌లో డిబేట్ అండ్ డిస్కషన్ జరుగుతుంది. దాంతో పాటు స్టేక్ హోల్డర్‌లందరూ ఈ ఫ్రేమ్‌వర్క్‌ని డెవలప్ చేసే ప్రాసెస్‌లో మెంబర్స్ అయి ఉన్నారు. దాని దృష్ట్యా ఈ ఔట్‌పుట్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఎండ్ ప్రొడక్ట్ ఉంటుందో, ఆ వచ్చిన ఔట్‌కమ్ మీద అందరికి నమ్మకం గూడా పెరుగుతుంది. సో, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో, ట్రాన్స్‌పరెంట్ ప్రాసెస్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫ్రేమ్ చేసినట్లయితే, ఔట్‌పుట్ వచ్చే ప్రొడక్ట్ పైన ట్రస్ట్ బిల్డ్ అవ్వడం వల్ల యూజర్స్ హ్యాపీగా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్స్ వాళ్ళ ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీస్ కూడా మనకి హ్యాపీగా ఉంటాయి. సో, ఇది ఒకటి పద్ధతి. రూల్స్ బేస్డ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది ఇంక్లూజివ్‌గా, ట్రాన్స్‌ఫర్మేటివ్‌గా ఉండాలని చెప్పేది. మరి ఇందులో ఏమేమి ఉండాలి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నాము. హ్యూమన్ రైట్స్ అండ్ డిగ్నిటీ. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ హ్యూమన్ చేసే ఫంక్షన్స్ చేస్తుంది కాబట్టి, హ్యూమన్స్‌కి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో, అవి అనేవి ఈ మెషిన్స్‌ని వాటిని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బిగ్ డాటాని యూజ్ చేశారనుకున్నాం గదా! ఆ బిగ్ డాటా గూడా ఏ విధమైన క్వాలిటీకి సంబంధించిన డాటా యూజ్ చేస్తున్నారని చెప్పేసి ట్రాన్స్‌పరెన్సీ కూడా అవసరం. దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవా ప్రెజెంటు? ఉంటే ఏమున్నాయి? ఇండియాకి సంబంధించినట్లయితే మనకి ప్రెజెంట్ ఐటీ యాక్ట్ ఆఫ్ 2000 మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని గవర్న్ చేయడం జరుగుతుంది. అందులో ఇంటర్మీడియేట్ రూల్స్ ఉన్నాయి గదా! ఈ రూల్సే ప్రెజెంట్ అయితే ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని గవర్న్ చేస్తున్నాయి. సో, ప్రభుత్వం ఆలోచనలో ఉంది మరిన్ని రూల్స్ తీసుకురావడానికి, ఫ్రేమ్‌వర్క్‌ని బిల్డ్ చేయడానికి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే యూరోపియన్ యూనియన్ ఏఐ యాక్ట్‌ని 2023లో రీసెంట్‌గానే పాస్ చేయడం జరిగింది. సో, ఇది ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌గా చెప్పవచ్చు. దాని తర్వాత యునెస్కో ఒక గ్లోబల్ ఎథికల్ ఫ్రేమ్‌వర్క్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో, యునెస్కో అనేది ప్రపంచ దేశాలన్నింటికి ఒక కొహెసివ్‌గా ఉండాలన్న ఉద్దేశ్యంతో గ్లోబల్ ఎథికల్ ఫ్రేమ్‌వర్క్‌ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి ప్రిపేర్ చేసింది. జీ20 జరిగింది కదా ఇండియాలో. జీ20లో గూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి గైడ్‌లైన్స్‌ని ఒక రిజల్యూషన్ పద్ధతిలో తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా ఏవైతే కంపెనీస్ ఉంటావో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ కంపెనీస్ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ కంపెనీలో ఎథికల్స్ గైడ్‌లైన్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి. సో, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటని చూసాము. ముఖ్యంగా గవర్నెన్స్ యాస్పెక్ట్ చూసాము. కంపెనీస్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? వాటి ఉపయోగాలేంటివి? దుర్వినియోగం ఏ విధంగా అవుతుంది? ఎండ్ యూజర్స్ ఎవరు? యూజర్స్‌కి, కంపెనీస్‌కి మధ్యలో డైనమిక్ ఏ విధంగా గవర్న్ చేయబడుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాలేమిటి? ఇండియాలో ఉన్న చట్టాలేమిటి? తీసుకురావాల్సిన చట్టాలేమిటి అనేది ఈరోజు చూసాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.